దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగా సెలవిచ్చున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు వాగ్దానంలో మనము ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఆలోచించు దానికంటే నేను ఆలోచించిన దానినే నేను నీకు చేసేదను. కనుక నీవు చేసేటువంటి ఏ కార్యమైనా కానీ నేను నిన్ను స్థిరపరిచి నిన్ను కనపరచుటకి ఈరోజు నేను నీకు ప్రమాణము చేస్తున్నాను. ప్రియ బిడ్డ, ప్రియ కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, భయపడకు, నీ పక్షానగా నేను నిలబడుతున్నాను, నీకు తోడుగా ఉంటాను. కనుక ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి గల యేసయ్య, ఈ నామంలో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద వారి జీవితాల్లో మీరు జరిగించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడగు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.